వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ చంద్ర. దాదాపు ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి పరిపాలన పూర్తయింది. రాబోతున్న ఎన్నికలు ఈ తరుణంలోనే సీట్ల మార్పుతో ముందుకెళ్తున్నారు. వాళ్ళేమో పొత్తులతో వస్తున్నారు. ఇదే నేపథ్యంలో చంద్రబాబు గారు ఒకటే నినాదం ఎన్నుకున్నారు. ఈ రాష్ట్రంలో కేవలం సంక్షేమం మాత్రమే ఉంది, పేద ప్రజలందరినీ నట్టేట ముంచాడని చెప్తున్నారు. అభివృద్ధి ఎటువంటి అభివృద్ధి లేదని చెప్తున్నారు. ఇదే అంశాల గురించి మనతో పాటు మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు ఉంగరాల సంతోష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దాదాపు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో కేవలం ఈ రాష్ట్రంలో సంక్షేమం మాత్రమే చేశారు, అది కూడా అరకొర మాత్రమే చేశారు, అభివృద్ధి లేదంటున్నారు. మరి మీరేం చెప్తారు? అభివృద్ధి లేదనేది యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మనం గతంలో 9 ఏళ్ళు ఒకసారి 5 ఏళ్ళు ఒకసారి చూసాం. ఎప్పుడూ కూడా తన బూటకపు మాటలతో ఈ రాష్ట్ర ప్రజానికాన్ని తన చేతిలో ఉన్నటువంటి ఎల్లో మీడియాని అడ్డుపెట్టుకుని ప్రచారం చేసుకునేటువంటి పరిస్థితి తప్ప ఏ రోజు ఈ రాష్ట్రానికి అభివృద్ధి గురించి ఆలోచించినటువంటి మనిషి చంద్రబాబు నాయుడు కాదు. ఈరోజు సంక్షేమం ఉంది, అభివృద్ధి లేదు అంటున్నాడు. కనీసం సంక్షేమం చేసామని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారికి. ఇక అభివృద్ధి గురించి అంటారా? గడిచినటువంటి 5 ఏళ్లలోనే 2.5 ఏళ్ల పాటు కోవిడ్తో ఎన్ని సమస్యలు, ప్రపంచమే ఎన్నో సమస్యలు కూరుకుపోయింది. దేశంలో కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో రాష్ట్రాల వెనకంజలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తిరిగేటువంటి వారు, లేకపోతే వైసీపీలో ఉన్న వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కాదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నివేదికలో గణాంకాలు ఏం చెప్తున్నాయి? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 2 సంవత్సరాలు మనం కంటిన్యూగా ఫస్ట్ వచ్చాం. అలాగే జీడిపి వృద్ధి రేట్లో మనం దూసుకుపోతూ ఉన్నాం. అలాగే జిఎస్టీ, అలాగే పిఎఫ్ అకౌంట్స్లో మనం ఇంతకు ముందుతో పోల్చుకుంటే 16 లక్షల పిఎఫ్ అకౌంట్లు పెరిగినాయి. ఇవన్నీ ఉద్యోగాల కల్పన లేకుండానే, ఉపాధి అవకాశాలు లేకుండానే కేంద్ర నివేదికలు ఇస్తున్నాయా అని ఒకసారి జనాలు కూడా ఆలోచించవలసిన పరిస్థితి ఉంది. ఈరోజు అభివృద్ధి లేదనడానికి మేము అభివృద్ధి చాలా ఈ రాష్ట్రానికి విజనరీగా రేపొద్దున ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో, ఏ రకంగా పెట్టుబడులు పరిశ్రమలు తీసుకురావాలంటే ఆలోచనతో ఈ రాష్ట్రంలో 4 పోర్టులు కడుతున్నటువంటి పరిస్థితి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏ రోజన్నా ఈ రాష్ట్రంలో ఒక్క పోర్ట్ అన్నా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉందా? మరి అదేవిధంగా ఏదైతే సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉందో ఆ తీర ప్రాంతాన్ని యూజ్ చేసుకుని ఒక మత్స్య సంపద ద్వారా ఒక బ్లూ ఎకానమీ క్రియేట్ చేయాలి ఈ రాష్ట్రానికి అనేటువంటి ఉద్దేశంతో 10 హార్బర్లు, కొత్త హార్బర్లు ఈరోజు నిర్మితం అవుతూ ఉన్నాయి. కాకినాడలో ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ కానీ, జవలుదిని కానీ ఆల్రెడీ ఈ నెలలో ఓపెనింగ్కి రెడీగా ఉన్నాయి. మరి అదేవిధంగా 4 పోర్టులను రామాయపట్నం పోర్టు ఒక బోట్ బెర్త్ రెడీ అయ్యి ఈ నెలలోనే, ఈ జనవరి నెలలోనే ఓపెనింగ్కి ఆల్రెడీ రెడీగా ఉంది. ఈ పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చేటువంటి దిశగా ఈరోజు ఆంధ్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి పేర్లు పెడతా ఉన్నాడు. 14 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు అని ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల గురించి ఆలోచించినటువంటి పరిస్థితి ఉందా చంద్రబాబు నాయుడు? ఏదైతే తన సొంత సామాజిక వర్గంలో కొంతమంది వ్యాపారస్తులు ఎవరైతే బడాబాబులు ఉన్నారో వాళ్ళ జేబులు నింపడానికి, తన జేబులు నింపుకోవడానికి ఏదైతే పూర్వం హైదరాబాద్లో వెంచర్లు వేసి హైటెక్ సిటీ అని చెప్పాడో అదేవిధంగా అమరావతి ద్వారా దోచుకోవాలనుకున్నాడే తప్ప ఈ రాష్ట్రంలో తన పేరు చెబితే ఉన్న ఒక ఇండస్ట్రీ కానీ, ఒక పోర్ట్ కానీ, ఒక ఫిషింగ్ హార్బర్ కానీ చెప్పగలరా అని నేను అడుగుతూ ఉన్నాను. మరి అదేవిధంగా మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మూలపేట పోర్టు, అలాగే కాకినాడ గేట్వే పోర్టు, అలాగే మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టు, ఈ 4 పోర్టులు రెడీ అవుతూ ఉన్నాయి. దాని చుట్టుపక్కల ఆల్రెడీ పారిశ్రామికంగా కూడా వేగంగా ఫార్మాసిటీ ఈరోజు కేంద్రాన్ని ఒప్పించి కాకినాడలో బల్క్ డ్రగ్ పార్క్ తెచ్చినటువంటి పరిస్థితి. ఆల్రెడీ అక్కడ చాలా అతిపెద్ద అరబిందోకి సంబంధించినటువంటి అతిపెద్ద ఫార్మా పరిశ్రమ లైఫస్ ఫార్మా కానీ, దివీస్ ల్యాబ్స్ కానీ ఈరోజు నిర్మితం అవుతున్నట్టు పరిస్థితి. అలాగే మరి బలభద్రపురంలో ఒకసారి మనం చూసినట్లయితే గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కానీ, రీసెంట్గా బద్వేల్లో మనం ఓపెన్ చేసినటువంటి సెంచరీ ప్లేవుడ్స్, అది చాలా పెద్ద పరిశ్రమ. కేవలం ఒక ఉపాధి కాకుండా వ్యవసాయ ఆధారితంగా బతికేటువంటి చుట్టుపక్కల ఒక 2-3 జిల్లాలని, రైతుల్ని పెంచి పోషించేటువంటి పరిశ్రమ అని చెప్పుకోవచ్చు. 80,000 ఎకరాల్లో ఏదైతే సాలబుల్ చెట్లు, సావబుల్ మొక్కలు అంటాం, వాళ్ళని పెంచేటువంటి వ్యవసాయం ద్వారా పరోక్షంగాని ప్రత్యక్షంగాని కూడా పూర్తిగా దగ్గర ఒక 80 నుంచి 90 వేల మందికి ఉపాధి కలిగేటువంటి అవకాశాలు ఉన్నటువంటి ఇండస్ట్రీస్. మరి అదేవిధంగా తిరుపతిలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ అని చెప్పి, కొప్పర్తి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్, ఇలాగా అనేకమైనటువంటి పరిశ్రమలు తీసుకొచ్చాం. అయితే మేము మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ ప్రజలకి ఎప్పుడు మంచి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి దిశగా ఆలోచిస్తాం తప్ప
ప్రచారానికి బూటకప్పు మాటలకు ఒక ఛానల్స్లో పెట్టుకుని ఎల్లో ఛానల్స్ని పెట్టుకుని బూటకప్పు మాటలు చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. మీరేమో ఎల్లో ఛానల్స్ పెట్టుకొని మేము పూటక పరిస్థితులు ఉండదని చెప్తున్నారు. అయితే చంద్రబాబు గారు ఏం చెప్తున్నారంటే సంక్షేమం కూడా అరకొర మాత్రమే ఇచ్చారు, పూర్తి సంక్షేమం ఇవ్వలేదు, పేదవాడిని మరీ నిరుపేదల్ని చేశారు, మేము వస్తే కనుక పేదరికం లేకుండా చేస్తాం, వాళ్ళందరికీ పాజిటివ్గా నిలుస్తామని చెప్తున్నారు కదా. 2014 మేనిఫెస్టో ఒకసారి చూస్తానా, నా దగ్గర ఉంది, చూపించమంటే చూపిస్తాను. ఆ రోజు ఇచ్చినటువంటి ఏవైతే 600 హామీలు ఉన్నాయో ఒక్క హామీ అన్నా తీర్చినటువంటి మనిషి గతంలో 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏ రోజు ఒక అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చేయనట్టు పేదవాడి గురించి ఆలోచించినటువంటి మనిషి, కార్పొరేట్లతో కుమ్మక్కై బ్రతికినటువంటి పెద్ద మనిషి, నేను మారిన మనిషిని, నేను మారిపోయానని చెప్పి 2014 ఎలక్షన్కి వెళ్ళాడు. 2014లో గెలిచిన తర్వాత 5 ఏళ్ళలో ఏమైనా సంక్షేమం అందించాడా? అతని పేరు చెప్తే 14 ఏళ్ళ తన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఈ 40 ఏళ్ళ ఇండస్ట్రీలో ఒక్క పథకం చంద్రబాబు నాయుడు పేరు చెప్పి ఒక్క పథకం గురించి చెప్పండి, ప్రజలకు చేసిన పథకం గురించి. నిరుద్యోగ వృత్తి ఇచ్చాడు కదా ఆయన. నిరుద్యోగ వృత్తి ఎన్ని రోజులు ఇచ్చాడన్నా, ఎంత ఇచ్చాడు, ఎంతమందికి ఇచ్చాడు? నిరుద్యోగ ఒకటి అన్నా, ఏదైతే గతంలో మీరు చూసినట్లయితే ఆ రోజు 2014-19 నుంచి 40,000 ఓన్లీ 5 ఏళ్లలోనే 40,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే ఈ రోజున మేము కేవలం ఒక సచివాలయ వ్యవస్థ ద్వారానే 2 లక్షల పైచీలకు ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. మరి అవి కాకుండానే 1 లక్ష ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా కల్పించినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పోర్టుల ద్వారా, పరిశ్రమల ద్వారా 16 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చినాయి. కాబట్టి ఈరోజు ఈపీఎఫ్ అకౌంట్లు అనేవి కేంద్రం వద్ద కొత్తగా 16 లక్షల ఈపీఎఫ్ అకౌంట్లు 5 ఏళ్ళలో ఏడవడం అనేది జరిగింది. మరి ఇది తప్పనిసరిగా ఘనచరిత్రనే చెప్పుకుంటాం మేము జగన్మోహన్ రెడ్డి గారిని. ఏ రకంగా చెప్పగలడు చంద్రబాబు నాయుడు నేను ఉద్యోగాలు కల్పించాను, అది కల్పించేది, నిరుద్యోగ వృత్తి ఇచ్చి జనాలను ఇంకా సోమరపోతుల కింద అతను తయారు చేయాలనుకున్నాడు. అది కూడా అరకొర ఎక్కడో గ్రామంలో ఒకడికి ఇద్దరికే పూర్వం ఎలా ఇచ్చేవారు. ఏదైతే ఫెన్షన్ ఉండేది 200 రూపాయల ఫెన్షన్ 2004లో, ఆ మండలంలో ఆ గ్రామంలో ఎవడైనా చనిపోతే ఎప్పుడు చనిపోతాడో 2 200 వస్తుందని చూడాలని. అలాగే నిరుద్యోగ వృత్తికి కూడా ఎవడైనా పోతాడని చూడాలా? అంటే మేము నిరుద్యోగ వృత్తి ఇచ్చాము, ఉద్యోగాలు కల్పించాము వాళ్ళు చెప్తున్నారు. మీరేమో మేము అభివృద్ధి చేసాము, మీరు చంద్రబాబు కనిపించట్లేదని మీరు చెప్తున్నారు. అయితే చంద్రబాబు గారు కావచ్చు, ఆయన కొడుకు కావచ్చు, అనంతపూర్లో నిర్మించిన కియో ఫ్యాక్టరీ మేము తీసుకొని వచ్చాం, దానివల్ల కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి, మీరు చెప్పుకోదగ్గ ఫ్యాక్టరీ ఒకటైనా తీసుకొని వచ్చారని కూడా ప్రశ్నిస్తున్నారు కదా. ఓపెన్ చేస్తున్నారు కదా, నా కళ్ళకు కనబడట్లేదా ఆ సెంచరీ ప్లైవుడ్స్? కేవలం ఏదో ఇతను చెప్పేటువంటి కియా మోటార్స్ ఒక్కటి చెప్తా ఉన్నాడు. ఆ కియా మోటార్స్ని కూడా తన ఏదైతే పరిపాలనలో ఉన్నప్పుడు, తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫౌండేషన్ స్టోన్ వేయలేదు, ముందే శాంక్షన్ అయింది కియా. తర్వాత ఓపెన్ చేసేటప్పుడు కూడా కంగారుగా ఏదో ఓపెన్ చేసేయాలని ఒక బ్రేజా కారుకి పైన కవర్ ఒకటి తొడిగి ఓపెనింగ్ అన్నాడు. కారును కూడా బయటికి చూపించకుండా మనం చూసాం. అది ఏ కారు? అది మారుతి బ్రేజా కారుకి ఒక కవర్ తొడిగి కియా కారు అని చెప్పి ఓపెన్ చేశాడు. ఆ పరిశ్రమలో ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయి మీరు చెప్పండి. ఈరోజు మేము సెంచరీ ప్లైవుడ్స్ కానీ, టీసీఎల్ కానీ, మరి అదేవిధంగా యోకోహోమా కానీ అచ్యుతాపురం సజ్జలోని, మరి అదేవిధంగా మన లారస్ ఫార్మా ఓపెన్ చేశారు విశాఖపట్నంలోని అచ్యుతాపురం సజ్జలో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కానీ, ఈరోజు లైఫస్ ఫార్మా, దివిసి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినవి? ఇవన్నీ మేము ఓపెన్ చేసినాయి కదా. కేవలం ఏదైతే ఒక్క ఫ్యాక్టరీతో ఇన్ని ఉద్యోగాలు వచ్చేసినాయి అని చెప్పుకుంటున్నట్టు పప్పుగా బాబు కానీ, ఈ బొల్లిబాబు గారు కానీ, మరి ఇన్ని పరిశ్రమలు ఓపెన్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? మరి అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఏదైతే ఈ 5 ఏళ్లలోని మీరు అందరూ చూశారు, ఏ విధంగా సచివాలయాల ద్వారా కల్పించినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని మీకు తెలీదా? ఆయన చెప్తే చెప్పాడు. ఈరోజు 2 లక్షల పైచీలకు ఉద్యోగాలు ఇచ్చింది మేము కాదా? ఆయన ప్రభుత్వంలో 5 ఏళ్లలోని ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని? అసలు ప్రభుత్వ ఉద్యోగాలే ఉండకూడదు, ప్రభుత్వం మేపుతున్నారని చెప్పి తను 9 ఏళ్ళ ఏదైతే 95 నుంచి 2004 వరకు ఉన్నటువంటి 9 ఏళ్ల పాలనలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకూడదని తన డైరీలో రాసుకున్నటువంటి పెద్ద మనిషి, ఈరోజు పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తే సోమరపోతులు అయిపోతారని రాసినటువంటి పెద్ద మనిషి ఈరోజు పేదలను నేను ఉద్ధరించేస్తాను, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేస్తాను, ఉద్యోగాలు కల్పించేస్తాను అనే బూటకప్పు మాటల్లో ప్రజలు ఎవరో నమ్మేటువంటి పరిస్థితిలో లేదు. మీరేమో సచివాలయ వ్యవస్థను, వాలంటీర్ వ్యవస్థను తీసుకుని వచ్చాం, అభివృద్ధి అంతా మేమే చేసామని చెప్తున్నారు. అదే సచివాలయ వ్యవస్థ, అదే వాలంటీర్ వ్యవస్థ వల్ల ఇంకో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైందని చెప్తున్నారు కదా వాళ్ళు. నిర్వీర్యం అవడం కాదన్నా, ఏదైతే ఈరోజు మనం గడిచినటువంటి 70 ఏళ్ల స్వతంత్రంలో మీరు కానీ నేను కానీ మనందరం చదువుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి కూడా 1వ తరగతి నుంచి కూడా మనం చెప్పుకున్నటువంటి గొప్ప విషయం ఏంటి? గాంధీ గారి కాలంలో కన్నా గ్రామ స్వరాజ్యం వచ్చినప్పుడే
ఈ రాష్ట్రంలో కానీ మరి దేశంలో కానీ అభివృద్ధి అనేది ఉంటుంది, అందరికీ అన్ని ఫలాలు అందుతాయని చెప్పుకుంటున్నాం. మరి ఈరోజు 70 ఏళ్ల స్వతంత్రం తర్వాత ఒక మొనగాడు, ఒక మగాడు, ఒక లీడర్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అదే గ్రామ స్వరాజ్యాన్ని వాలంటీర్ల రూపంలో, గ్రామ సచివాలయం రూపంలో తీసుకొచ్చి ఈ రకంగా సంక్షేమ పథకాలు అందించడం ఏంటి, అభివృద్ధి ఫలాలు అందించడం ఏంటి, ఏదైనా ఒక సర్టిఫికెట్ కావాలన్నా మరొక విధంగా ఏ విధంగా ఏం కావాలన్నట్టు కూడా ఈరోజు ప్రజలకు అందిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా పరిశీలన చేసి వాళ్ళ రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలనేటువంటి దిక్సూచికి ఈరోజు దిక్సూచిగా మన రాష్ట్రం కనబడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు కనబడుతున్నాడు. మరి ఇలాంటి టైంలో చంద్రబాబు నాయుడు అంటున్నాడు, లోకేష్ అంటున్నాడు అంటే పాత చింతకాయ పచ్చడని అనుకోవాలి. వాళ్ళకి ఏదో ఒక రాజకీయ పార్టీ ఉంది కాబట్టి తన కొడుకుని ఏదో విధంగా రాజకీయాల్లో రాణించేటువంటి చేయడానికి పార్టీ ఉండాలి కాబట్టి బ్రతికి బట్ట కట్టాలి, ఎంతో కొంత ఒక 20 సీట్లు 30 సీట్లు ఉండాలని చేసేటువంటి వ్యాఖ్యలే తప్ప నిజంగా రేపు నేను వస్తే సచివాలయ వ్యవస్థను పూర్తిగా తీసేస్తాను, వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు తీసేస్తానని చెప్పమనండి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ని కానీ.